గతేడాది క్రిస్మస్ కి రిలీజ్ అయిన కిచ్చా సుదీప్ చిత్రం మ్యాక్స్ తెలుగులోనూ జనవరిలో రిలీజ్ అయి నిరాశజనకమైన ఫలితాన్ని అందుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. జీ5లో పలు భాషల్లో స్ట్రీమింగ్లో ఉన్న ఈ సినిమా ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. కథ విషయానికి వస్తే ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ మ్యాక్స్ అనే పాత్రలో నటించాడు. సిన్సియారిటీ కారణంగా 3 సస్పెన్షన్స్ 6 ట్రాన్స్ఫర్స్తో స్టేషన్స్ మారుతూ ఉంటాడు పోలీస్ ఆఫీసర్ మ్యాక్స్. అలా ఓ స్టేషన్లో ఛార్జ్ తీసుకోవలసిన మ్యాక్స్ ముందు రోజు నైట్ ఫీల్డ్లోకి దిగవలసి వస్తుంది. లేడీ పోలీస్ ఆఫీసర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మంత్రుల కొడుకులను అరెస్ట్ చేసి రాత్రి సెల్లో వేస్తాడు మ్యాక్స్. అయితే వారిద్దరూ కొద్దిసేపటికి స్టేషన్లో చనిపోతారు. సమస్యగా మారిన వారి చావు ఎలాంటి సంఘటనలకు దారితీస్తుంది? అసలు వారెలా చనిపోతారు? స్టేషన్ సిబ్బందిని ఈ సంఘటన నుంచి ఎలా బయట వేస్తాడు అనేది ఈ చిత్రం. ఒకరోజు రాత్రి జరిగిన సంఘటనల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం యాక్షన్ ప్రియులకు థ్రిల్లింగ్ను అందిస్తుంది. ఎప్పటికప్పుడు మారే సంఘటనలకు అనుగుణంగా మ్యాక్స్ వేసే ఎత్తుగడలు ఆకట్టుకునేలా సాగాయి. సుదీప్తో పాటు ఇతర నటీనటులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. వీటన్నిటికీ మించి అజనీష్ లోక్నాథ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను బాగా హైలైట్ చేసింది. క్లైమాక్స్ అల్టిమేట్. ఇక రొటీన్ కథ అయినా ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. థియేటర్లలో కనీస స్థాయి ఆదరణ ఎందుకు దక్కలేదన్నది అర్థం కాని ప్రశ్న. ఓ విధంగా చెప్పాలంటే సినిమా చూస్తున్నంతసేపు మనకు కార్తీ నటించిన ఖైదీ గుర్తుకు రాక మానదు. అదే ఓ మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఏదేమైనా యాక్షన్ థ్రిల్లర్స్ను ఇష్టపడే వారికి మ్యాక్స్ తప్పక నచ్చుతుంది.